ఈరోజు రాహుల్ గాంధీ గారిని కానీ మా యొక్క రాష్ట్ర అధ్యక్షురాలు శర్మిల గారు కానీ అలాగే నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారిని కానీ మీరు రకరకాల మాటలతో ఇబ్బందులు పెడతా ఉన్నారు. విద్వేషపు మాటలతో ఇబ్బంది పెడుతున్నారు. రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరి గురించి చెప్తా ఉన్నాం. ఇది బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టిన పార్టీ, దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, ఆత్మ బలిదానాలు చేసిన పార్టీ, దేశానికి పునాదులు వేసిన పార్టీ. ఇలాంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు కాంగ్రెస్లో ఉండే నాయకత్వాన్ని, కాంగ్రెస్ కార్యాలయాన్ని మీరు దగ్ధం చేస్తారనుకుంటే మీరు అమాయకమే. మీ ఉడత ఊపులకు, మీ యొక్క బెదిరింపులకు ఎవరు ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు భయపడరు. మీ తాటాకు చప్పులకు ఎవరైనా భయపడతారంటే అది మీ యొక్క అమాయకత్వమే. బీజేపీ నాయకత్వానికి ఒకటే చెప్తున్నాం, మీరు కింద ఉన్నటువంటి కార్యవర్గానికి తగిన సూచనలు చేయండి, ఒక క్రమశిక్షణ నేర్పండి, ప్రజాస్వామ్యం అంటే నేర్పించండి. రౌడీ గ్యాంగుల్ని, రౌడీ ముఠాలని వేసుకొని పార్టీ కార్యాలయాల మీద తగలబెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయము ఇందిరా భవన్ నందు ఎవరూ లేని సమయంలో బీజేపీ అనుకూలమైనటువంటి కొంతమంది యువత కాంగ్రెస్ పార్టీ భవన్ అయినటువంటి ఇందిరా భవన్ పైన దాడి చేయడం అమానుషం. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా పూర్తిగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల్లాగా వచ్చి వితౌట్ ఇన్ఫర్మేషన్ ఆ ప్రాంతానికి వచ్చి మా యొక్క ఆఫీస్ భవనాన్ని అద్దాలను పగలగొట్టడం, ఫ్లెక్సీలను చించివేయడం, బూతు మాటలు మాట్లాడడం, రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం, చివరికి రాహుల్ గాంధీ గారి యొక్క దిష్టి బొమ్మను దగ్ధం చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు బీజేపీలోని కొంతమంది యువత వచ్చి దాడి చేయడాన్ని ఈరోజు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీని మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీల కార్యాలయాలపైన దాడి చేసే విష సంస్కృతి ఈరోజు బీజేపీతోనే ప్రారంభమైందని అనుకుంటున్నాం. మీరెందుకు మనుషుల్ని రెచ్చగొడుతున్నారు? ఆ ప్రాంతంలో రోగులు, అనేక మంది అనారోగ్యంతో బాధపడుతున్న వారిని భయం గొలిపేటట్లు భయభ్రాంతులకు గురి చేసి రకరకాల మాటలతో దౌర్జన్యాలు చేసే విధంగా ఈరోజు భాజపా దిగజారిందని మేము అంటున్నాం.